హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని ఫుల్ యాక్టివ్ లోకి తీసుకురావడానికి, కూటమి గవర్నమెంట్ ని కూడా ధీటుగా ఎదుర్కోవడానికి ఇద్దరు ప్రముఖుల్ని రంగంలోకి తీసుకురాబోతున్నారని, పార్టీలో చేర్చబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎవరి ఇద్దరు ప్రముఖులు, వాటి వల్ల ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కి ఏమన్నా నష్టం వాటిల్లే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? అంటే వైసీపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర రకరకాల వ్యూహాలు జగన్ వేస్తున్నాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీని ముప్పు తిప్పలు పెడుతుంది, చాలా మందిని అరెస్టులు చేసింది, కేసులు పెట్టింది. అట్లాగే జగన్ క్యాంటీగా కూడా చాలా క్యాంపెయిన్ అనేది నడుస్తూ ఉంది. అయితే జగన్కున్న అడ్వాంటేజ్ ఏమంటే మోడీ జగన్ని కంప్లీట్గా రూయిన్ చేయదలుచుకోలేదు, జైలుకి పంపించదలుచుకోలేదు. కాబట్టి కొన్ని విషయాల్లో మోడీ నుంచి జగన్కి సపోర్ట్ ఉంది. జగన్ కూడా అన్కండిషనల్గా మోడీకి సపోర్టు ఏ రంగంలో అవసరమైతే ఆ రంగంలో అందిస్తూనే ఉన్నాడు. సో ఆ రకంగా మోడీ జగన్ మధ్య ఒక అన్రిటన్ ఒప్పందం అయితే ఉంది. కానీ అది ఒకటే సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో కూటమిని ఎదుర్కోవడానికి జగన్కి బలం ఇప్పుడు సరిపోవట్లేదు. దాంతో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇద్దరు యోధుల్ని రంగంలో దించాడనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఎవర్రా ఈ యోధులని చూస్తే ఎవరో కాదు, మన ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక యోధుడైతే సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక యోధుడు అనమాట. నిజానికి వీళ్ళిద్దరి వల్ల నష్టమా లాభం అనేది పెద్ద ప్రశ్న. కాకపోతే జగన్ ఐడియా ఏంటంటే ఉండవల్లికి కొంతవరకు ఆయన పెద్ద మనిషి, ఆయనకి నాలెడ్జబుల్, ఆయనకి రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాడని కొంత క్రెడిబిలిటీ ఉండవల్లికి ఉంది. సో ఆ క్రెడిబిలిటీని ఉపయోగించుకొని ఉండవల్లిని మాట్లాడివ్వాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ అనేది తెలుగుదేశం మీడియా కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు చేస్తున్నారు. కాబట్టి కొంత జనంలో కొంతవరకు క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని రంగంలో దించాలనేది ఒకటి. అందువల్ల ఉండవల్లి ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కొంత తమకు అనుకూలంగా చేసుకోవాలనేది ఉంది. ఎందుకంటే ఉండవల్లి వైఎస్ఆర్కి చాలా క్లోజు, సన్నిహితుడు. అందువల్ల ఉండవల్లి అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఈ మధ్య యాక్టివ్ అయినట్టు ఉంది. రాంబాబు విషయంలో కూడా ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించడం కానీ, అట్లాగే లడ్డు విషయంలో ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడడం కానీ, అవన్నీ ఉండవల్లి గట్టిగా చేస్తున్నాడు. కొంతవరకు అది హెల్ప్ అయింది కూడా వైసీపీకి. ఎందుకంటే వైసీపీ వాయిసెస్ని తొక్కేస్తున్నారు కాబట్టి వైసీపీలో ఇంక జగన్ ఒకడే గట్టిగా మాట్లాడే పరిస్థితి, మిగతా వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి ఏదో కేసులు పెడుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ సైలెన్స్ అయిపోయారు స్పోక్స్ పర్సన్స్ అందరూ. సో రెండోది ఏంటంటే జగన్ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్టు మాట్లాడి ఒక అన్ని సెక్షన్లో ఒక క్రెడిబిలిటీ ఉన్న మనుషుల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు. సో ఎంతసేపు బూతులు తిట్టడం, అగ్రెసివ్గా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళని జగన్ ప్రోత్సహించాడు గతంలో. ఇప్పుడేమో వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో వీళ్ళ ఆ పద్ధతుల్లో దెబ్బ కొట్టారు. కాబట్టి ఇప్పుడు క్రెడిబిలిటీ ఉండి సబ్జెక్ట్ స్ట్రాంగ్గా మాట్లాడి కన్విన్సింగ్గా చెప్పగలిగి వాళ్ళు కావాలి. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఉండవల్లి కొంతవరకు పనికొస్తున్నాడు. కానీ ఉండవల్లి క్యాంటీగా కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు అటాక్ అనేది ఆల్రెడీ మొదలు పెట్టారు. మామూలుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుందంటే ఎవరు మన వైపు మన క్యాంటీగా ఎవరున్నా వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం, వాడు పేటీఎం అని చెప్పడం, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పడం, ఇది చెప్పేవాడు కూడా డబ్బులు తీసుకుంటాడు వేరే వాడి దగ్గర. అలాగా అంటే తాను తీసుకునేదేమో కరెక్టే, అవతల తీసుకోవడం కరెక్ట్ కాదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటారు. సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఉండవల్లి క్యాంటీగా కూడా మొదలుపెట్టారు. సో ఇది ఇక్కడ స్టేట్లో. సెంట్రల్లో సుబ్రహ్మణ్య స్వామి ముందు నుంచి కూడా కూటమి క్యాంటీగా ఉన్నాడు. సో ఆయన్ని కూడా రంగంలో దిస్తే ముఖ్యంగా ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటంటే చంద్రబాబుకి సపోర్ట్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఊరికే రాలేదు. ఆయన 45 ఏళ్ళుగా నిర్మించుకుంటా వచ్చాడు. చాలా ముందు చూపుతో నిర్మించుకుంటా రావడం వల్ల ఆయనకి స్ట్రాంగ్ సపోర్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఆయనకి న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్లో, అంటే ఇన్వెస్టిగేటివ్ మన దాని ఏమంటారు పోలీస్ వ్యవస్థ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇలాగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే అన్ని వ్యవస్థల్లో ఆయనకి తన మనుషులు ఉన్నారు, పట్టుంది. అలాగే కులం,
చంద్రబాబుకి ఉన్న కమ్మ సామాజిక వర్గ సపోర్టు ఇంకే రాజకీయ నాయకుడికి ఆ కులం నుంచి అంత స్ట్రాంగ్గా లేదు. రేవంత్ రెడ్డికి రెడ్ల వైపు నుంచి కానీ, జగన్కి రెడ్ల వైపు నుంచి కానీ, కేసీఆర్కి వెలమ వైపు నుంచి కానీ అంత స్ట్రాంగ్గా లేరు. ఈ వర్గాలు కమ్మ సామాజిక వర్గంతో పోలిస్తే అంత స్ట్రాంగ్ కూడా కాదు. వీళ్ళు ఏంటంటే అన్ని రంగాల్లో ప్రముఖంగా ఉంటారు. వ్యాపార రంగంలో చాలా స్ట్రాంగు, ఇంటర్నేషనల్ ప్రజెన్స్ ఉంది వీళ్ళకి. సో వాళ్ళని జగన్ కూడా కొంత యాంటాగనైజ్ చేసుకున్నాడు అనవసరంగా. సో దాంతో వ్యక్తిగతంగా తీసుకున్నారు. జగన్కి యాంటీగా ఉండాలనేది కమ్మ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా తీసుకుంది. అది చంద్రబాబుకి చాలా స్ట్రాంగ్ ఉంది. అట్లాగే మీడియా, జగన్ సోషల్ మీడియా కొంతవరకు యాక్టివ్గా ఉంది, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో చంద్రబాబు మీడియాతో పోలిస్తే జగన్ నథింగ్. సో ఆ రకంగా మీడియా స్ట్రాంగ్గా ఉంది. అట్లాగే పార్టీ స్ట్రక్చర్ కానీ, వివిధ వ్యక్తుల్ని వాడుకునే పద్ధతి కానీ చంద్రబాబుకు ఉన్నట్టుగా జగన్కి లేదు. జగన్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పక్కన పెట్టేశాడు, కార్యకర్తలను పక్కన పెట్టేశాడు, నాయకులను పక్కన పెట్టేశాడు, మేధావులను పక్కన పెట్టేశాడు, ఏ వ్యవస్థల గురించి పట్టించుకోలేదు. దాంతో జగన్కి ఈ వ్యవస్థలన్నీ లేవు. అతను బలం ఏంటంటే మొండిగా ఫైట్ చేయడం. ఆ మొండిగా ఫైట్ చేసే నేచర్ వల్ల జనాల్లో కొంత సెక్షన్లో క్రేజ్ ఉంది అతనికి. కానీ అది సరిపోదు. ఇవాళ ఉన్న రాజకీయాల్లో వ్యవస్థల సపోర్ట్ సిస్టమ్స్ వివిధ రకాలు ఉండాలి. ముఖ్యంగా ఆయన ఢిల్లీలో వీక్ అయిపోయాడు జగన్. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు గతంలో హెల్ప్ చేశారు. ఆ తర్వాత ఆయనకి ఎవరు కూడా లైజనింగ్ నెట్వర్క్ కానీ, ఢిల్లీ స్థాయిలో లీగల్గా గైడెన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయినాయి, లేవు జగన్కి. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని కొంత పెట్టుకున్నాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇక్కడ ఉండవల్లి కానీ పెద్ద హెల్ప్ అవుతారని అనుకునే పరిస్థితి లేదు. వాళ్ళని ఏదో గీదులను రాస్తున్నారు, కానీ వాళ్ళు వేరే అంటే ఏమీ లేని చోట అదేదో అంటారు కదా, ఆముదమే మహావృక్షం అన్నట్టుగా వీళ్ళు అసలే లేని చోట వీళ్ళిద్దరు కొంత బెటర్గా కనిపించచ్చేమో, కానీ వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు జగన్కి. కాకపోతే లడ్డు విషయం కావచ్చు, మొన్న కూడా వీళ్ళు చంద్రబాబు వన్ మ్యాన్ కమిటీ లడ్డు మీద వేసినప్పుడు దాన్ని మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టు వెళ్ళడం, తిరుమలలో ఏం జరిగినా సుబ్రహ్మణ్య స్వామి కోర్టులకు వెళ్ళడం, ఆయన లాయర్ కూడా కాబట్టి అవన్నీ కొంత హెల్ప్ అవుతుండొచ్చు. కానీ దానివల్ల పెద్దగా కూటమికి నష్టం జరిగేది లేదు. రెండోది ఈయన ఎవరు ఉండవల్లి వల్ల కూడా చదువుకున్న సెక్షన్లో కొంతవరకు ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు తప్ప అది ఆధారపడదగిన వ్యవహారం కాదు. జగన్ ఏంటంటే ఇప్పటికిప్పుడు అలాంటి నిర్మాణాలు సాధ్యం కూడా కాదు. ఆయన ముందు నుంచి అవి చేసుకుంటూ వచ్చి ఉండాలి, అవి లేదు. సో ఇప్పుడు ఇమ్మీడియట్ అదేదో అంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అని. అలాగే చేతులు కాలిపోయినప్పుడు ఆ ఆకు ఈ ఆకు ఎత్తుక్కుంటే ముందే నీకు క్లారిటీ ఉండాలి. అది జగన్కి అది ప్రాబ్లం ఉంది. సో అందుకోసం ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వీళ్ళిద్దరినీ రంగంలో దించి కొంతవరకు ఇటు స్టేట్లోనూ అటు సెంట్రల్లోనూ వీళ్ళని ఎదుర్కోవాలన్న స్ట్రాటజీ జగన్లో కనపడే అవకాశం ఉంది. అయితే అది ఏ స్థాయి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది అనేది మనం వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్.